4 దశాబ్దాల రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా 3 దశాబ్దాల పైనం, ఐటీ రంగానికి ఆద్యుడు, సైబరాబాద్ రూపశిల్పి, రాజకీయ చతురత, ఆటుపోటుల్లోనూ అధైర్యపడని తత్వం, సంక్షోభంలోనూ సానుకూల దృష్టితో ఫలితం, పడిపోయిన ప్రతిసారి ఆత్మవిశ్వాసం, పట్టుదలే ఆయన విజయానికి సోపానం. ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్న రాజకీయ అపర చాణక్యుడు ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సీఎంగా 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాజకీయ ప్రస్థానం, ముఖ్యమంత్రిగా చేసిన సంక్షేమాభివృద్ధిపై వేసిన ముద్ర ఏంటి అనే అంశాలను ఇప్పుడు చూద్దాం. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20వ తేదీ చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జన్మించారు. తండ్రి ఎన్ కర్జూర నాయుడు వ్యవసాయ ఆధారుడు, తల్లి గృహిణి. ఉన్నత చదువుల నిమిత్తం తిరుపతికి వెళ్లి అక్కడే 10వ తరగతి పూర్తి చేశారు. 1972లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో BA ఆర్థిక శాస్త్రంలో PG పూర్తి చేశారు. తన స్వంత గ్రామం నారావారిపల్లెలో పాఠశాల లేనందున పక్కనే ఉన్న శేషాపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ప్రతిరోజు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లేవారు బాబు. చంద్రబాబుకు చిన్ననాటి నుంచి ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఎక్కువ. అందుకు సరైన మార్గం రాజకీయాలేని ఆయన భావించారు. దీంతో ఆయన ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలపై దృష్టి సారించారు. విద్యార్థి దశలోనే యువజన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చదువు కొనసాగిస్తూనే సెలవుల్లో స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. దీంతోనే ఆయన ప్రజల ప్రశంసలు అందుకోవడంతో పాటు వారికి చేరువయ్యారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఆయన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలోనే సంజయ్ గాంధీకి సన్నిహిత మద్దతుదారుడిగా పేరు తెచ్చుకున్నారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన చంద్రబాబు 1978లో చంద్రగిరి నుంచి తొలిసారిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. అతిపిన్న వయసులోనే మంత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసే సమయంలోనే నందమూరి తారక రామారావు దృష్టిలో పడ్డారు. 1981 సెప్టెంబర్ 10న NTR 3వ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడారు. నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తొలిసారి ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటైంది. అప్పుడే NTR పార్టీ స్థాపించిన బాబు మాత్రం ఆ పార్టీలో చేరలేదు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మామ NTR పైనే పోటీ చేస్తానంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు బాబు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించింది. ఆ ఎన్నికల్లో బాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమిని చవిచూశారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో NTR గుండె చికిత్స చేయించుకోవడం కోసం అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో NTR మంత్రివర్గంలో ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్తో చేతులు కలిపి కొంతమంది శాసనసభ్యులను తన వైపు తిప్పుకున్నారు. అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. భాస్కర్ రావు తన మద్దతుదారులతో అప్పటి రాష్ట్ర గవర్నర్ రామ్లాల్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో లోపాయికారి ఒప్పందంతో నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవాలని గవర్నర్ నెల రోజుల గడువు ఇచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఈ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు శాసనసభలో మద్దతు కూడగట్టలేకపోయారు. ఫలితంగా సెప్టెంబర్ 16న నాదెండ్ల ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం చూసుకుంటే వారు మొదట కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న తర్వాత, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి అల్లుడైన తర్వాత ఈ పార్టీలో చేరటం, ఈ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండటం, ఈ పార్టీని తనదైన శైలిలో ఎన్టీ రామారావు గారు ఒక పక్క ఉంటే ఆయన ఒక పక్క పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని మేము అనేక సంక్షోభాల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన సంక్షోభాలన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారే
దాన్ని బయటపడేశారు. వారు లీడర్షిప్ నాయకత్వం వహించి క్యాడర్ని సమాయత్తం చేసి అనేక విషయాల్లో అనేక సార్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు రామ్లాల్ గవర్నమెంటు ఎన్టీ రామారావు గారిని దించేసిన సందర్భంగా ప్రజా ఉద్యమం నిర్మించాం. దాంట్లో కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించారు. చంద్రబాబు నాయుడు 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. బాబు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు చంద్రబాబుని టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పార్టీలో తిరుగుబాటు తర్వాత చంద్రబాబు ముఖ్య నాయకుడిగా ఎదిగారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బాబు కుప్పం నుంచి ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు. 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేశారు. చంద్రబాబు నాయుడు శాసనసభలో టీడీపీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి బాబుకు కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి 30 సంవత్సరాలు యాజ్ ద చీఫ్ మినిస్టర్ లేదా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ప్రయాణం చేశారు. రాబోయే రోజులలో ఇంకా ఆయన చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మేము అనుకోవటం ఇంకొక 10 ఏళ్ల దాకా మినిమం ఆయన చీఫ్ మినిస్టర్గా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆ మాటలు కానీ మా స్థాయి సరిపోదు. ఉదయించే సూర్యుడి గురించి చెప్పాలంటే ఎంత కష్టమో ఇది కూడా అంతే. నేను నా రాజకీయ జీవితం బీజేపీలో మొదలుపెట్టాను. 18 సంవత్సరాలు బీజేపీలో పనిచేశాను. తర్వాత 7 సంవత్సరాలు నేను ఎంఐఎం పార్టీలో పనిచేశాను. ఆ 2 పార్టీలలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను ఈ నాయకుడి కింద పనిచేసే అవకాశం వస్తే నాకు బాగుండు అని అనిపించేది ఎప్పుడు కూడా. ఎందుకు ఒక గ్లోబల్ లీడర్ మన భారతదేశ చరిత్రలో మహాత్మా గాంధీ గారు ఎలా అయితే గ్లోబల్ లీడర్ లాగా పేరు తెచ్చుకున్నారో అదే విధానంగా చంద్రబాబు నాయుడు గారు కూడా టోటల్ ప్రపంచంలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ లాగా, తర్వాత ప్రజలకి సంపద సృష్టించే పద్ధతులని ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో ఎలా వెళ్ళాలి అంటే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చదివితే చాలు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీలో లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో పార్టీపై బాబు తిరుగుబావుట ఎగరవేశారు. శాసనసభ్యుల మద్దతును కూడగట్టుకుని 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అతడి రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాల్లో సంచలనం. ఆనాటి నుంచి 2004 వరకు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ హైదరాబాద్కు వచ్చి బాబును కలిశారు. అమెరికన్ మ్యాగజైన్ బాబును సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ గా అభివర్ణించింది. తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం చంద్రబాబు నాయుడు గారితో కొన్ని సంవత్సరాల నుంచి మా కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో పూర్తి చేసుకొని ఇవాళ 30 years కంప్లీట్ అవుతుంది. రేపు దాని గురించి తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభిమానులు కానీ లీడర్లు కానీ అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాము. బికాజ్ ఒక గ్రేట్ లీడర్, ఆయనతో పాటు ఆయన సమాజానికి చేసిన సేవలు 30 years అంటే ఒక 3 terms 4 terms చీఫ్ మినిస్టర్గా చేశారు, మినిస్టర్గా చేశారు, అపోజిషన్ లీడర్గా చేశారు. ప్రతిసారి 30 సంవత్సరాలు ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏ విధంగా మనం సేవ చేయాలా, ప్రజలకు ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండాలా అనే ఆలోచన 24 గంటలు చేసే తెలంగాణ కానీ అటు ఆంధ్ర కానీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు సడన్గా ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు భవిష్యత్ అవసరాలు సమస్యలను ముందే గుర్తించి విజన్ 2020 పేరుతో ప్రణాళికలను రూపొందించారు. విజన్ 2020ని అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ, విద్యను ప్రైవేటీకరించారు. ఇది పరోక్షంగా వ్యవసాయ భూముల నుంచి చిన్న రైతులు పారదోలేందుకు, తద్వారా పశ్చిమ దేశాల్లో మాదిరి పెద్ద సంస్థల వల్ల వ్యవసాయం పెద్ద ఎత్తున చేయగలిగేందుకు దోహదపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం రైతులకు స్థిరమైన లాభదాయకమైనది కాదని, రైతులు జీవనోపాధి కోసం ఇతర రంగాలను ఎంచుకోవాలని సూచించారు. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో బాబు ఓటమి పాలవడానికి ఇది ఒక ప్రధాన కారణమైంది.
అయితే చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుండి కూడా ఈ చూసినాం మన హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. కొందరు ఏమన్నారంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందో అప్పుడు 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలను 2 రాష్ట్రాలు కూడా బాగుపడాలనే సంకల్పంతో ఆయన రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలు బాగుండాలంటే కొందరు ఆయన మీద లేనిపోని అవాండాలు వేసి 2 కళ్ళ సిద్ధాంతం అని అన్న నాయకులే ఈరోజు అంటే ఆయన సిద్ధాంతం వైపే కాళ్ళు అడుగులేస్తున్న నాయకులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని చేపట్టి నవంబర్ 1న ప్రజల వద్దకు తీసుకెళ్లారు. 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించారు. వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేశారు. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకుని 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి అనతి కాలంలోనే ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. పరిశుభ్రమైన వాతావరణంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనే సదాశయంతో 1998 సెప్టెంబర్ 10న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,36,00,000 మొక్కలు నాటారు. ఎన్సీసీ ఎస్టీ సంక్షేమానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్ల చిత్తశుద్ధితో అమలు చేసిన చరిత్ర బాబుకే దక్కుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఇవాళకి 29 సంవత్సరాలు కంప్లీట్ అయి 30వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్గా అలానే లాంగెస్ట్ సర్వింగ్ ఆపోజిషన్ లీడర్గా ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. ఏ విధంగా దాన్ని చూస్తామనేటువంటి చూసినప్పుడు ఒక డిఫరెంట్ అంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తూ ఒక ప్యూర్ అడ్మినిస్ట్రేటర్గా వ్యవస్థల్ని ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ వ్యవస్థలు ప్రజలకి ఎలా ఉపయోగపడాలి అనేటువంటి విధంగా ఆయన ఆ రోజున పాలన కొనసాగించారు. 1996 లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసి కింగ్ మేకర్ గా పేరు తెచ్చుకున్నారు బాబు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన బాబు కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించగలిగారు. ఇందులో భాగంగానే దేవగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో తదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికలో చంద్రబాబు ప్రధాన భూమిక పోషించారు. ఈ 2 సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరో మద్దతుతో పదవి తీసుకుంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించారు బాబు. 1999లో లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. 294 శాసనసభ సీట్లకు గాను 185 స్థానాల్లో విజయం సాధించింది. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2004 వరకు ఎన్డీఏకు బాబు జాతీయ కన్వీనర్ గా ఉన్నారు. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2000 ఏప్రిల్, అక్టోబర్ మధ్య నీరు మీరు కార్యక్రమాన్ని ప్రారంభించి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు విశేష కృషి చేశారు. అప్పుడు ప్రారంభించిన రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయమని చెప్పాలి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా శాసనసభ్యునిగా అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మరవరానటువంటిది. ఎందుకంటే ఆయన చిన్ననాడే అంటే 1978లోనే పాదయాత్ర చేసి శాసనసభ్యునిగా, మంత్రిగా, తర్వాత ఈ పార్టీని పెద్ద ఆయన ఆశయాల మేరకు ముందుకు నడుపుతూ 95లో ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రాంతాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా హైదరాబాద్ నగరాన్ని బ్రిటిష్ కాలంలో సికింద్రాబాద్ నిర్మాణం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇది ఒక ఆర్థిక అంటే ఎకనామికల్ డిస్ట్రిక్ట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది.
రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, వివిధ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ వంటి ముఖ్య విభాగాలపై దృష్టి సారించి రాష్ట్రాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించారు. లక్ష్య సాధన కోసం బై బై బెంగళూరు, హలో హైదరాబాద్ నినాదం వినిపించారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ నగరంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది. 2003-2004 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు $1 బిలియన్ చేరుకున్నాయి. దీంతో దేశంలో 4వ అతిపెద్ద ఐటీ ఎగుమతి నగరంగా మారిపోయింది హైదరాబాద్. 2013-14లో ఎగుమతులు 10 రెట్లు పెరిగాయి. దీని ఫలితంగా హైదరాబాద్లో ఐటీ మరియు ఐటీఎస్ రంగాల్లో 3,20,000 మందికి ఉపాధి లభించింది. బహుశా దేశంలోనే ఇలాంటి ఇంత సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుడు, ఆ నాయకులలో ఏళ్ల మీద లెక్కబెట్టే నాయకులలో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. సుదీర్ఘంగా ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 45 ఏళ్ల రాజకీయ అనుభవంలో దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. ఆ తర్వాత మీరు ముఖ్యమంత్రిగా 95లో మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితిని ఎంటైర్గా మార్చేశారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జంట నగరాలకు ధీటుగా మరొక నగరం సైబరాబాద్ నగరాన్ని సృష్టించి ఈ యొక్క సైబర్ సిటీని భారతదేశానికి ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా హైదరాబాద్కి, హైటెక్ సిటీకి విజిట్ చేసే విధంగా హైదరాబాద్ని ప్రపంచ పట్టంలోనే ఏదైతే చూసే విధంగా ఆయన డెవలప్ చేశారు. చంద్రబాబుపై 2003 అక్టోబర్ 1వ తేదీన హత్యాయత్నం జరిగింది. తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లైమర్ మైన్లు పేల్చారు. కానీ అదృష్టవశాత్తు చంద్రబాబు ఆ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శాసనసభ్యులు రెడ్డివారి రాజశేఖర రెడ్డి, సిహెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవర్ శ్రీనివాసరాజులకు గాయాలయ్యాయి. ఈ బాంబు దాడి కేసులో 2014లో ముగ్గురికి 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు 2014 సెప్టెంబర్ 25న తీర్పు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ 2 సార్లు వరుసగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైంది. 294 స్థానాలకు గాను కేవలం 47 స్థానాలకే పార్టీ పరిమితమైంది. 42 లోక్సభ స్థానాలకు కేవలం 5 స్థానాలే కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో అనేక మంది మంత్రులు ఓటమిని చవిచూశారు. చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా సేవలను అందించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో మరోసారి టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేశారు. 175 స్థానాలకు గాను కూటమి 102 స్థానాలను కైవసం చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి 13 జిల్లాల నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ 8న గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995 సెప్టెంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా ఈ రోజుకి కూడా నిలిచిపోబోతుంది. ఒకవైపున నవ్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హిస్టరీని క్రియేట్ చేయగలిగిన రోజున సెప్టెంబర్ 1 30 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, పరిపాలనా దక్షుడిగా రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజాభిష్టం మేరకు ప్రజా రాజధానిగా అమరావతిని ప్రకటించారు చంద్రబాబు. ఆయనపై ఉన్న నమ్మకంతో రైతులు 32,000 ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలోనే రికార్డు. రాజధాని నుంచే పాలన కొనసాగించాలనే ఉద్దేశంతో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ అభివృద్ధికి బాటలు వేశారు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. లోటు బడ్జెట్లో ఉన్న 2 అంకెల వృద్ధి రేటును సాధించగలిగారు. అనుబంధ రంగాల్లో 22% వృద్ధి సాధించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిలిపారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్ప్లాన్ తీసుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ను 2022 నాటికి దేశంలో 3వ అగ్రగామి రాష్ట్రంగాను, 2029 నాటికి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగాను, 2047 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలనేదే చంద్రబాబు సంకల్పం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమిని చవిచూశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 23, 25 పార్లమెంట్ స్థానాలకు గాను 3 స్థానాల్లో విజయం సాధించింది. తిరిగి 5 ఏళ్ల తర్వాత 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు
వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించి ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో టీడీపీ మొత్తం 175 శాసనసభ స్థానాల్లో 144 స్థానాల్లో విజయం సాధించగా ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో గెలుపొంది రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు సాధించింది. వైఎస్ఆర్సీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయింది. టీడీపీ 144 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో గెలిచి 100% ఫలితంతో సంచలనం సృష్టించింది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది.